ఆంధ్రప్రభకు స్వాగతం. ఇటీవల మయన్మార్ ప్రెసిడెంట్ భారత పర్యటన చేశాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని ఒప్పందాలు జరిగినాయి. సరే, వాణిజ్య ఒప్పందాలు ఒక పక్కనైతే మయన్మార్ ప్రెసిడెంట్ వాళ్ళ ఒక ఒప్పందంలో భారత్కు సంబంధించిన వ్యతిరేక కార్యకలాపాలు ఏవి కూడా మయన్మార్ భూభాగం నుంచి చెయ్యము అనేటువంటి ఒక ఒప్పందం జరిగింది. సో అసలు ఈ ఒప్పందం వెనకాల ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? గత కొన్ని సంవత్సరాల క్రితము భారత్ అక్కడ కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేసింది. సో ఈ విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్, ఈ మయన్మార్ ప్రెసిడెంట్ భారత్ పర్యటించాడు. సో కొన్ని ఒప్పందాలు జరిగినాయి. అసలు దీని వెనకాల ఏముంది మయన్మార్కి ఇండియాకి ఉన్నటువంటి ఈ సంబంధాల విషయంలో? సో ఆంగ్లేయింగ్ ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్, ఇంతకు ముందరైన ఆర్మీ చీఫ్, వాళ్ళ జంటాక్ చీఫ్. సో ఎసెన్షియలీ మనకి మయన్మార్ ఇండియా రిలేషన్స్ కూడా చూసుకుంటే మనకున్న బార్డర్స్ లో ఇప్పుడు నేపాల్తో బై అండ్ లార్జ్ పీస్ఫుల్ ఉండేది. ఇప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్ గా బ్యాలెన్స్ ట్రై చేస్తున్నాడు. బంగ్లాదేశ్ తో కూడా మనకి షేక్ హసీనా ఉన్నసేపు బాగుండేది, కానీ ఇప్పుడు అటు నుంచి కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి తయారవుతున్నాయి. భూటాన్ తో లార్జ్లీ మనకి పీస్ఫుల్ గా ఉంది, కానీ మయన్మార్ తో కూడా బంగ్లాదేశ్ లాగానే పోరస్ బార్డర్స్ ఉన్నాయి మనకి. మనకు తెలిసిందే, భారత్ లో ఉండే నార్త్ ఈస్ట్ లో ఉండే ఇన్సర్జెన్స్ అందరూ చాలా మటుకు మయన్మార్ కి ఈజీగా, అది పోరస్ బార్డర్స్, అంత ఫెన్సింగ్ అంతా కూడా లేదు, హిల్లీ రీజన్స్, అటువైపు వెళ్తారు, అటువైపు వెళ్ళి అక్కడ ప్రిపరేషన్ చేసుకుని ఇటు వచ్చి దాడి చేస్తారు. లేకపోతే మయన్మార్ వాళ్ళు కొంతమంది వచ్చి ఇటువైపు వచ్చి దాక్కొని మళ్ళీ అటు వెళ్ళి దాడులు చేస్తుంటారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఇటువైపు రావడం కంటే కూడా మెయిన్ ఒక ఇష్యూ ఏముందంటే, మయన్మార్ మీరు కంట్రీ మొత్తం చూసుకుంటే ఇప్పుడున్న మయన్మార్ ప్రభుత్వం అది దాదాపుగా 25 నుంచి 30% మాత్రమే కంట్రోల్ చేస్తున్నది. మిగతా 70% మొత్తం రెబెల్స్ దగ్గర ఉంది. మెజారిటీ రెబెల్స్ దగ్గర ఉంది. ఇది 2021 ఆ టైంలో కొంచెం ఇంతకు ముందర ఆంగ్ సాంగ్ సూకీ ఉన్నప్పుడు దాదాపుగా 60% ఆమె కంట్రోల్లో ఉండేది. కానీ ఆమెని వీళ్ళు ఒక మిలిటరీ కూ లాగా ఒకటి జరిగింది. మిలిటరీ కూ లాగా జరిగి ఆమెని డిస్ప్లేస్ చేసేసి అసలు ఎలక్షన్స్ అంతా ఫేక్ ఎలక్షన్స్, అవన్నీ ఫ్రాడ్ ఎలక్షన్స్ అని చెప్పి వీళ్ళు ఫోర్స్ఫుల్ గా కంట్రోల్ చేసుకుని మొన్న 2026 ఎలక్షన్స్ నడుపుకొని ఈయన ప్రెసిడెంట్ లాగా మారారు, ఆర్మీ చీఫ్. సో ఇది ఫస్ట్ టైం ఆయన విజిట్ చేయటం, ఆయన ఇక్కడికి రావటం, ఆయన కలవడం. ఇన్ఫాక్ట్ ఆయన యుఎస్ వాళ్ళకు కూడా ట్రంప్ కి ఒక మాట అన్నారు అనమాట, దట్ ఎట్లా మీకు ఇంతకు ముందర ఎలక్షన్స్ లో మీకు వ్యతిరేకంగా ఎలక్షన్స్ రిగ్గింగ్ అయిందో, అంటే అప్పుడు ట్రంప్ ఓడిపోయి జో బైడెన్ వచ్చినప్పుడు, సో ఈయన ఏమంటారు, ట్రంప్ అనేవాడు నాకు రిగ్గింగ్ అయింది, నా వ్యతిరేకంగా వచ్చింది, ఇది అసలైన కరెక్ట్ తీర్పు కాదు ఇది ఏదో అన్నాడు. సో మీకు జరిగినట్టే మాకు జరిగింది, అందుకనే మేము ఫోర్స్ఫుల్ గా పవర్ తీసుకున్నాం అని చెప్పి అట్లా వ్యాలిడేషన్ యుఎస్ తో చేసుకున్నాడు. ఇప్పుడు చైనాతో వచ్చేసరికి వాళ్ళకి రిలేషన్ ఏంటంటే, మయన్మార్ లో చాలా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి రేర్ ఎర్త్ మినరల్స్. అవన్నీ ఇప్పుడు ఉండే మీ ఈవీస్ కి, సెమీ కండక్టర్స్ కి, డిఫెన్స్ లోను, ఈ మొత్తం ఈ ఏఐ రివల్యూషన్ మొత్తం దాని మీదనే నడుస్తుంది. చైనా చాలా ఇంపోర్ట్ అక్కడి నుంచి చేస్తుంది. ఇప్పుడు మయన్మార్ లో కూడా ఆ 25% 30% కంట్రోల్ చేసే ఆ గవర్నమెంట్ కూడా చైనాకి ఇవ్వాలి. జంటా కాకుండా ఈ రెబెల్స్ కంట్రోల్ చేసే వాళ్ళు కూడా అక్కడ మినరల్స్ అన్ని ఎట్లాగొట్లా చైనాకి ఇస్తున్నారు. కానీ చైనా ఏం చేస్తుందంటే, వీళ్ళిద్దరితో అవసరం ఉంది కాబట్టి ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది, వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది, మీరు కొట్టుకోండి కానీ మినరల్స్ అయితే మాకు ఇవ్వండి అనేటట్టు అట్లా చేస్తుంది. సో ఇన్నాళ్ళు మయన్మార్ కొంచెం ప్రో చైనాగా ఉన్నా కూడా ఫైనల్ గా రియలైజేషన్ వచ్చింది, చైనాతో కొంచెం ఇబ్బంది, రెబెల్స్ ని సపోర్ట్ చేస్తున్నారు, మనకి ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల వీ నీడ్ టు బ్యాలెన్స్ చేయగలిగేది ఒకటి, దట్ ఈస్ భారత్. యుఎస్ కూడా బ్యాలెన్స్ చేయొచ్చు, కానీ యుఎస్ ఏం చేస్తుంది, మేము బ్యాలెన్స్ చేస్తామంటూనే వీళ్ళు బ్యాలెన్స్ మొత్తం నిల్ చేసి పారిస్తుంది. మొత్తం వీళ్ళు నెల్లి ఆక్రమించుకోవడం, వీళ్ళ పాపులేషన్ బుద్ధిస్ట్ నుంచి క్రిస్టియన్స్ గా మార్చడం, ఇవన్నీ చేస్తుంది యుఎస్. మనం చూస్తున్నాం నార్త్ ఈస్ట్ లో మనకి అదే చేస్తుంది, ఎక్కడైనా కూడా అదే చేస్తుంది. నేపాల్ కూడా క్రిస్టియన్ కన్వర్జన్స్ బాగా పెరుగుతున్నాయి. సో ఇది చూస్తే ఇప్పుడు మయన్మార్ కి కొద్దో గొప్ప రిలేషన్ పెంచాలంటే భారత్ తోనే పెంచాలి. మనకి వాళ్ళతో ఉండే మేజర్ ఇష్యూస్ ఏముంటుందంటే, మనకి బార్డర్ లో ఇన్సర్జెంట్ మూవ్మెంట్ ప్రాబ్లం. ఇన్ఫాక్ట్ అప్పట్లో కూడా మాథ్యూ వాన్ డైక్ అని అతన్ని పట్టుకున్న అతన్ని, ఆయన సిఐఏ ఏజెంట్, అంటే ప్రైవేట్ ఆర్మీ లాగా నడుపుతుంటాడు. సిఐఏ బేసికల్ గా ఆయన ఫండింగ్ ఇస్తుంటుంది. ఆయన ఎందుకు రావాలో ఆయన వచ్చి భారత్కి వచ్చి మనకి పర్మిట్ లేకుండా నార్త్ ఈస్ట్ మణిపూర్కి వెళ్ళి, మణిపూర్ నుంచి ఆయన బార్డర్ దాటి మయన్మార్ లోకి వెళ్ళి మనలో ఉండే ఇన్సర్జెన్స్ కి, ఉగ్రవాదులకి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. డ్రోన్ తో ఎట్లా యుద్ధాలు చేయాలి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎట్లా చేయాలి, మీ ఎదురు వాడే డ్రోన్ వాడితే ఎట్లా జామింగ్ చేయాలి, గన్స్ తో ఎట్లా ఫైరింగ్ చేయాలి, ఇవన్నీ ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం అతన్ని కోల్కతా ఎయిర్పోర్ట్ లో, అతను నేను అండ్ ఐ థింక్ యుక్రెయినియన్స్ కూడా ఒక 6 పట్టుకున్నాం. ఐ థింక్ ఇతను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కోల్కతాలో 6 యుక్రెయినియన్స్ ని పట్టుకున్నాం ట్రైనింగ్ చేసేవాళ్ళు. సో ఈ మూవ్మెంట్ జరుగుతుంది. సో ఒకటి డెఫినెట్ గా దీని మీద అడ్రస్ అవ్వాలి. ప్రాబ్లం ఏంటి, మయన్మార్కి అంత కంట్రోల్ లేదు దాని మీద.
కానీ మనకి ఇష్యూ ఏంటి, మయన్మార్ దాన్ని సపోర్ట్ చేయకూడదు, అది ఓపెన్ గా అన్నారు ఆయన. ఇక మీదట మయన్మార్ ఇన్సర్జెన్సీ మేమైతే సపోర్ట్ చేయము, మేము తొక్కే ప్రయత్నం చేస్తాం, మీరు తొక్కే ప్రయత్నం చేయండి. సో ఎసెన్షియలీ మయన్మార్ ఏం చెప్తుంది, రెబెల్ గ్రూప్స్ కి వ్యతిరేకంగా మీరు కూడా ఉండాలి, మేము ఉంటే సరిపోదు, మా 25% ఉంటే సరిపోదు, మిగతా 60-65% ఏదున్నా రెబెల్స్ కంట్రోల్ ఉన్నా మీరు కూడా మరి యూ హావ్ టు పుష్, మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి లేదు, ఓకే మాతో కోఆర్డినేట్ చేయండి. అది ఇన్ వే వీ హావ్ ఆల్సో యాక్సెప్టెడ్, వీ హావ్ యాక్సెప్టెడ్ దట్ యు ఆర్ ద జెన్యూన్ సో ప్రెసిడెంట్. వాళ్ళ రెబల్స్ ని మన ఇండియా నుంచి కొంత కంట్రోల్ చేస్తాం, వాళ్ళకి కంట్రోల్ సపోర్ట్ అయితే చేయాలి, సపోర్ట్ చేయాలి. వాళ్ళ భూమిలో ఉంది మనకు అనవసరం, అవును. కానీ మన భూమికి వచ్చేటప్పుడు మనం ఏంటంటే వీళ్ళతోనే కాకుండా వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయాలి. ఓకే. మీ వాళ్ళు వస్తున్నారు చూసుకొని కంట్రోల్లో పెట్టుకొని, లేకపోతే మేము వేసి పారేస్తాం అని చెప్పాలి. సో నేను అన్నట్టు ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ చేసినా కూడా అది గవర్నమెంట్ కంట్రోల్లో లేనటువంటి ల్యాండ్, అది ఓకే. అక్కడికి వెళ్ళి అది చేసాం. సో ఇదొక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటి, మనకి భారత్ నుంచి థాయిలాండ్ దాకా ఒక రోడ్ ఇస్తున్నాం మనం. ఆ రోడ్ కూడా ఐ థింక్ ఇక్కడ ఇటే నార్త్ ఈస్ట్ వైపు నుంచి మొదలయ్యి మయాన్మార్ మీదుగా అది థాయిలాండ్కి వెళ్తుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా కూడా అది మన గవర్నమెంట్ మనకి సహకరించాలి. అది దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కారిడోర్. థాయిలాండ్ రోడ్ కనెక్టివిటీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది బంగ్లాదేశ్ అవని కాకుండా డైరెక్ట్ గా మనం మయన్మార్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో అదొక డిస్కషన్ జరిగింది. ఇంకోటి తెలిసినదే, ఇది ఎక్కువ పబ్లిక్ లో రాకపోయినా కూడా, మయన్మార్, థాయిలాండ్, కంబోడియా కలిపి దాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. గోల్డెన్ ట్రయాంగిల్ గోల్డ్ కోసం కాదు, డ్రగ్స్ కోసం. ఇట్స్ హాట్ బెడ్ ఆఫ్ డ్రగ్స్. అక్కడి నుంచి ఎందుకంటే మనకి పాపీ కల్టివేషన్ ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది. తాలిబాన్ వచ్చినప్పుడు బాగా పాపీ కల్టివేషన్ సప్రెస్ చేస్తుంది. తాలిబాన్ లేకుండా యుఎస్ ఉన్నప్పుడు బాగా అక్కడ పాపీ కల్టివేషన్ పెరుగుతుంది. ఇది కొంతమంది అనే మాటే, దట్ యుఎస్ గవర్నమెంట్ కూడా ఈ పాపీ డ్రగ్స్ కల్టివేషన్ బాగా ఎంకరేజ్ చేసి సిఐఏ వాళ్ళు ఆ డ్రగ్స్ ట్రేడ్ చేయించి రకరకాల చోట్ల పుష్ చేయించి కల్చరల్ గాను లేకపోతే ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్ తగ్గించాలి. ఇవన్నీ సిఐఏ ద్వారా కూడా జరుగుతుంటుంది. సిఐనే కాదు, ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నా వాడతారు. అందుకని ఐఎస్ఐ కూడా మన బార్డర్ లోకి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది నేపాల్ నుంచి. దురందర్లో చూసాం, నేపాల్ బార్డర్ నుంచి తీసుకెళ్ళచ్చలే వాళ్ళని, బుచర్ షాప్స్ నుంచి తీసుకెళ్ళచ్చలే. సో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ బాగా కంట్రోల్ పెట్టేసరికి ఇప్పుడు మళ్ళా న్యాచురల్ గా మళ్ళీ దానికి బాగా కల్టివేషన్ జరిగేది మన మణిపూర్ రీజన్, మయాన్మార్ హిల్స్, ఆ రీజన్ అంతా. సో హెవీ డ్రగ్ కల్టివేషన్ జరుగుతున్నది అక్కడ. డ్రగ్ కల్టివేషన్ చేసి చాలా మటుకు యూరోప్కి వెళ్తుంది, యూఎస్కి వెళ్తుంది, నీట్ గా ప్రొసెసింగ్ మళ్ళీ తిరిగి మళ్ళీ భారత్కి వస్తుంది. అన్ఫార్చునేట్లీ దీని మీద కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. సో ఎసెన్షియల్లీ మయాన్మార్ అతను రావడం ఏంటంటే, మనకు కూడా మన నేబర్హుడ్ పాలసీలో, మనం ఒక లుక్ ఈస్ట్ పాలసీలో దానికి మనం కూడా కొంచెం స్ట్రెంథనింగ్ అవుతుంది. ఇంకోటి మయాన్మార్ కూడా మనతో కొంచెం న్యూట్రలైజేషన్ అండ్ మేబీ ఈ ఇన్సర్జెన్సీస్, ఎస్పెషల్లీ మణిపూర్ ఇష్యూ అనుకుంటున్నాం. మోదీజీ మణిపూర్కి వెళ్తే అయిపోతుంది, మణిపూర్ వెళ్తే సరిపోదు. ప్రాబ్లం మనకి అంతా మయాన్మార్ నుంచి దాటుకుంటూ వస్తుంది, లేకపోతే పాకిస్తాన్ నుంచి కోఆర్డినేట్ అవుతుంది, లేకపోతే యూఎస్ నుంచి కోఆర్డినేట్ అవుతుంది. సో మోదీజీ మణిపూర్కి వెళ్తే సరిపోదు, ఇవన్నీ కూడా చూడాలి. అవి జరుగుతున్నాయి ఇప్పుడు.